కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన జీవితానికి ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆలోచిద్దాము. దావీదు తనను ఒక చిన్న గొర్రెపిల్లల దేవుని తన కాపరిగా చెప్పుకున్నాడు. కాపరి అంటే ఏమిటి? కాపరి తన గొర్రెలను పచ్చిక బయళ్లకు తీసుకెళ్తాడు. వాటికి ఆహారం, నీరు సమకూరుస్తాడు. అవి తప్పిపోయినప్పుడు వెతికి తెస్తాడు. శత్రువుల నుండి కాపాడుతాడు. దేవుడు మన జీవితంలో కూడా అలాంటి కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు కావలసిన ప్రతి దానిని సమకూరుస్తాడు. మన అవసరాలు, హృదయానికి శాంతి, ఇవన్నీ ఆయనలోనే నిండుతాయి. నాకు లేమి కలుగదు అని దావీదు చెప్పినప్పుడు అది ఒక విశ్వాసపు ప్రకటన. అంటే నా పరిస్థితులు ఏవైనా నాకు కావలసిన దానిని యెహోవా సమకూరుస్తాడు అన్న నమ్మకం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు లోపం ఉన్నట్లు అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భయాలు లేదా శత్రువులు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యెహోవా మన కాపరిగా ఉన్నప్పుడు నిజమైన లేమి కలుగదు. ఆయన మనకు శాంతి ఇస్తాడు. ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు. ఆయన మన జీవితాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఈరోజు మనందరం విశ్వాసంతో చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. మనమందరం మన కాపరి చేతుల్లో విశ్వాసం పెట్టి ఆయనను నమ్ముకుందాం.